డాక్టర్ పేషెంట్లకు వైద్యం చేయాలి, కలెక్టర్ జిల్లాలో ఏడేం జరిగేది అరుచుకోవాలి, లాయర్ కోర్టుల కేసులు వాదించాలి, ఇంజనీర్లు బిల్డింగ్లు కట్టాలి, టీచర్ చదువు చెప్పాలి, సైంటిస్ట్ ప్రయోగాలు చేసి కొత్త కొత్తవి కనిపెట్టాలి. మరి పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, పబ్లిక్ కు తిప్పలు కాకుండా చూసుకోవాలి, దొంగల్ని దొరకబట్టాలి. ఏహే అందరు లెక్క చేస్తే మాకేమొస్తుంది అనుకున్నారో ఏమో, వీళ్ళు ఏదో చేయబోతే ఆఖరికి ఇంకేదో అయ్యింది. దొంగల్ని పోలీసులు పట్టుకున్నాడు మామూలే, కానీ ఈడ పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ పక్కకున్న ఇద్దరు కూడా కానిస్టేబుల్లే, కాకుంటే పని చేసేది ఆంధ్ర కాకినాడలా. అంత దూరంకెళ్లి కార్ల మాల్ మోసుకొస్తే మనోళ్ళ కాసనొచ్చి పట్టేసిండ్రు. పట్టుకొచ్చింది గంజాయి. మరి పోలీసోళ్ళు గంజాయి మోసుడేంది అంటారా? నెల జీతానికి కానిస్టేబుల్ కొలువులు చేస్తుంటే పర్తలు పడతలేవట. అల్కగా పైకం కమాయించాలని గంజాయి దందాలకు దిగిండ్రు. డ్యూటీలుండి మోసుడు కష్టం కాబట్టి ఇద్దరు మెడికల్ లీవ్ పెట్టిండ్రట. మరి గంజాయి ఏడగొన్నరో గాని పోలీస్ తెలివితోని చెక్ పోస్టులన్నీ దాటుకుంటా పట్నం చేరిండ్రు. అయినా మనోళ్లకు ఎట్లా మతలబ్ అందిందో. బాచుపల్లి కాడ గీ కారు చెకింగ్ చేస్తే 22 కేజీల గంజాయి దొరికింది. కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. చిత్రమేందంటే వీళ్ళు గంజాయి తెచ్చుడు ఇదే మొదలట. ఏహే మేమే పోలీసులం, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అనుకున్నారేమో, అనుభవం లేక దొరికిపోయిండ్రు పాపం. పోలీస్ తెలివిని దొంగల్ని వాడటానికి కాకుండా దొంగ పనులు చేస్తానికి వాడినందుకు గిట్ల బుక్ అయిండ్రు అన్నట్టు.